మేడం ఒకసారి రిపోర్ట్ చూడరా మేడం, మాకు తెలిసిన వాళ్ళది. ఇంతకు ముందు పీరియడ్స్ సరిగా వచ్చాయి కదా మేడం, ఇప్పుడు బ్లీడింగ్ అవుతుందని చెప్పి వెళ్తే బయాప్సీ చేసి క్యాన్సర్ అని చెప్పారంట మేడం. సో ఈ పేషెంట్ లో చూసుకున్నట్టయితే తనకి 45 years హిస్టరీ ఆఫ్ పీసీఓడి ఉంది. సో పీరియడ్స్ అనేది అస్సలు రెగ్యులర్ గా ఉండేవి కాదు. సో 5 months అయినా 6 months అయినా 7 months అయినా ఎప్పుడు పీరియడ్ వస్తే అప్పుడు దాకా వెయిట్ చేసేవాళ్ళు. అంతేగాని పీరియడ్ రావడానికి మెడిసిన్ కానీ ఎప్పుడు తీసుకోవాలా. ఇప్పుడు చూస్తే సడన్ గా బ్లీడింగ్ ఎక్కువైందని చూస్తే లోపల పొర థిక్నెస్ ఎక్కువ ఉండటం వల్ల బయాప్సీ అనేది చేశారు. సో బయాప్సీలో ఏంటి అంటే ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అనేది ఉంది. ఎండోమెట్రియల్ హైపోప్లేషియా అంటాము. పీసీఓఎస్ ఉంటే మరి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉంటే ఛాన్స్ ఉండొచ్చా? ఎస్. పీసీఓఎస్ లో ఏంటంటే పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా రాకపోవచ్చు. కొంతమంది ఏంటంటే పీరియడ్స్ ఎప్పుడుకో అప్పటికి వస్తేలే అని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోయినా కూడా 2-3 months కి అనేది బ్లీడ్ అవ్వటం సేఫర్. సో ఒకవేళ 3 months కి బ్లీడింగ్ అవ్వకపోతే బ్లీడింగ్ అవ్వటానికి మెడిసిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ గా అట్లా వదిలేసి 6-7 months కూడా అట్లా వదిలేస్తే ఏంటంటే లోపల పొర థిక్నెస్ అనేది పెరిగి లోపల సెల్స్ అబ్నార్మల్ అయ్యి అక్కడ నెమ్మదిగా క్యాన్సరస్ గా మారే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో పీసీఓడి ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకోకుండా 2-3 months కి ఒకసారి బ్లీడింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఒకవేళ 2-3 months కి బ్లీడింగ్ అవ్వకపోతే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి బ్లీడింగ్ అవ్వటానికి మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది.